చికెన్ తీసుకొస్తాను వండుతావా అని అడిగారండి మా వారు. పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టు ఆయన కోరిక కాదంటూ ఎందుకని ఇప్పుడేం చికెన్ అండి అని అంటే, ఏదో మొన్న సండే రోజు శివరాత్రి కదా, ఆ రోజు తెచ్చుకోలేదు కదా, ఈరోజు తిందామని అనిపిస్తుంది అన్నారు. సరే తెచ్చుకోండి, మీ కోరిక నేను ఎందుకు కాదనాలని ఆయన చికెన్ తీసుకొచ్చారు కదా. ఇంట్లో చపాతీ పిండి, అదే గోధుమ పిండి ప్యాకెట్లో సగం గోధుమ పిండి ఉంది. లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే మిగిలిన గోధుమ పిండి ప్యాకెట్ కోతి తీసుకెళ్ళిపోయింది ఇంట్లోకి వచ్చేసి. సో ఈసారి దాన్ని చక్కని కూడా ఆ పిండి వేస్ట్ అవ్వకుండా మనమే చేసేయాలి. చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే గోధుమ పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం గోరువెచ్చ నీళ్ళు సాల్ట్ వేసుకుని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీలు తీసుకుని చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. సో ఇంకా చపాతీలు నువ్వు చేయమ్మాయి, టైం చాలానే అయిపోతుంది కదా, పిల్లలు మళ్ళీ చిన్నోడు పడుకున్నాడు లేస్తాడంటే, సరే నేను చపాతీలు చేస్తున్నా. మా ఆయన కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. కర్రీ ఏ విధంగా చేయాలనేది, చికెన్ కర్రీ ఆల్రెడీ లాస్ట్ ఒకసారి ఒక షార్ట్లో పోస్ట్ చేశానండి, నా స్టైల్లో చికెన్ కర్రీ ఏ విధంగా ఉండాలి అనేది. ఇప్పుడు అందుకే చికెన్ కర్రీ క్లియర్గా మొత్తం వీడియో అయితే నేను చూపించలేదు. సో ఇద్దరం కష్టపడి వంట చేసాం కాబట్టి ఇష్టపడి ఇద్దరం తిన్నామండి. ఇంకా అది నైట్ టైము, ఫ్రైడే నైట్ డిన్నర్ వచ్చేసి చికెన్ చపాతీ అండి. సో నేను వడ్డిస్తున్నాను, మా వారు వీడియో తీస్తున్నారు. ఇంత కష్టపడి చేశాను కదా వీడియో తీవా అంటే తీస్తున్నారండి. ఇంకా సో చికెను చపాతీ అండ్ ఆనియన్ లెమన్ అనమాట. సో వీడియో అయితే ఇది. మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు.